చేయువాడెవడో, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అంతే. వాడెవడైనా గాని దేవుని పేరు ఉచ్చరించి, దేవుని నామమును స్మరించి, దేవునిని కీర్తించి, దేవునిని కొనియాడి ఎవరు ప్రార్థన చేసినా ముందే నీ గొడవ ప్రార్థనలు పెట్టమాక. అయ్యా, బలమైన వాడానికి స్తోత్రం, యుద్ధ శూరుడానికి స్తోత్రం, కార్యములు చేయవాడానికి స్తోత్రం, యెహోవా రాఫానికి స్తోత్రం, యెహోవా షకీనా మేఘమానికి స్తోత్రం, యెహోవా కార్యములు చేయవాడానికి స్తోత్రం అని నువ్వు ఆయన ఉచ్చరిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన చేయి. అవన్నీ చేసిన తర్వాత అయ్యా, అన్నిటి మీద